హాయ్ అండి. హలో, నమస్తే. వెల్కమ్ టు దిస్ సాటర్డేస్ ఫ్రీక్వెన్సీస్ అండి. ప్రతి ఒక్కరికి వెల్కమ్ అయితే చెప్తున్నాను. చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం అయితే పలుకుతున్నాను. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వచ్చేసి హరి దాసర్లా అండి. ఇవాళటి మన యొక్క జూమ్ మీటింగ్ పోస్ట్ మరియు ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. సో ఇవాళ చాలా మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి టైం అయితే నేను 100% అష్యూరెన్స్గా మీకు ప్రొడక్టివ్గా ఉండేలాగా అయితే చూస్తాను. మీరే చివరికి ఇట్స్ ఎ వెరీ ప్రొడక్టివ్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఒక అంశం ఏదైతే ఉందో, లేకపోతే ఇవాళ మనం డిస్కస్ చేసే మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో, మన అందరికీ అండి, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇది చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ఒక్కరికి అత్యంత అవసరం. ఎందుకంటున్నానా, ఎందుకు అవసరం అని నేను అంటానంటే, ఈ దేని గురించి అయితే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అంటే మన ఆరోగ్యం అండి. హెల్త్, వెల్నెస్, వెల్బీయింగ్, మన లైఫ్ స్టైల్ని మనం ఎలా సర్దిదిద్దుకోవచ్చు, లేకపోతే ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనే అంశం పైన ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనకి ఎప్పటి నుంచో ఓల్డ్ సేయింగ్ ఉంది. అసలు ఆ సేయింగ్ని ఇవాళ ఎలా ట్రూ చేసుకోవచ్చు అంటే మనం ఎలా నిజం చేసుకోవచ్చు అనే అంశం ఉంటుంది. ఇంకొకటి, మన అరచేతిలో మన ఆరోగ్యం, అరచేతిలో ఆరోగ్యం ఎలా అని అనుకునే వాళ్ళము ఇవాళ ఈరోజు మన అరచేతిలో మన ఆరోగ్యం అనేది మనకు అందుబాటులో ఉంది. అది ఏ విధంగా అనేది కూడా ఇవాళ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికైతే వెల్కమ్ అయితే చెప్తున్నాను. లెట్ us గో ఇన్ టు ది ప్రజెంటేషన్ అండి. ఎస్, మీ అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యా, ఎస్. హెల్త్, వెల్బీయింగ్, బ్యాలెన్స్, ఫ్రీక్వెన్సీస్ ఫర్ యువర్ లైఫ్ అనే అంశం పైన ఇవాళ మనం డిస్కషన్ అనేది ఉండబోతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క చిన్ని డివైస్ హీలీ అని ఏదైతే ఉందో, ఈ యొక్క హీలీ అనే దాని గురించి ఇవాళ మనం చాలా అద్భుతంగా డిస్కస్ చేయబోతున్నాము. ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఎంత అడ్వాన్స్ అంటే ఒక 10 years అడ్వాన్స్ టెక్నాలజీ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నట్టే. అసలు టెక్నాలజీని చూసుకుంటే గత 20 ఏళ్ళు వెనకలోకి వెళ్ళి చూసుకుంటే మనకి ల్యాండ్ లైన్ ఫోన్ అంటే డైల్ ప్యాడ్తో మనకి మాన్యువల్గా డైల్ చేసే ఒక ల్యాండ్ లైన్ ఫోన్స్ నుంచి ఇప్పుడు చూసుకుంటే ఒక స్మార్ట్ ఫోన్స్ అండి. అంటే మన అరచేతిలో ఒక టచ్ స్క్రీన్ మొబైల్స్తో ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాము. అంతటి అద్భుతమైన టెక్నాలజీ అనేది మా కమ్యూనికేషన్ రంగంలో ఉంది. అంతేకాదండి, ఒక్క కమ్యూనికేషన్ ఫీల్డ్లోనే కాదు, మనకి వెహికల్ అంటే ట్రాన్స్పోర్టేషన్, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనం వెళ్ళాలి అనుకుంటే కొన్ని రోజుల పాటు మనం జర్నీ చేసేవాళ్ళము. అలా కాకుండా ఇప్పుడు ఎంత పెద్ద లాంగ్ డిస్టెన్స్ని అంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలన్నా కూడా కొన్ని గంటల్లో మాత్రమే మనం వెళ్ళగలుగుతున్నాము. అలా చూసుకుంటే ప్రతి రంగాలలో అండి ఇప్పుడు ఒక 40-50 వేల మంది అంటే ఒక హ్యూమన్ మ్యాన్ పవర్ చేయాల్సిన పని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, ఒక కంప్యూటర్ సిస్టమ్ చేస్తుందండి. ఒక మన ప్రీవియస్లో అంటే ఒక గతంలో చూసుకుంటే కంప్యూటరే ఒక రూమ్ అంత పెద్దగా ఉండేదండి. ఇప్పుడు మన అరచేతిలో పెట్టేంత సింపుల్గా ఉంది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా మన యొక్క హెల్త్ ఇండస్ట్రీలో ఆరోగ్య రంగంలో కూడా చాలా మార్పులు చేర్పులు, చాలా అడ్వాన్స్ మెషినరీస్ కూడా మనకు వచ్చాయి. అదే భాగంగా ఈ యొక్క హీలీ అనేది కూడా మన హెల్త్కి సంబంధించింది, మన వెల్నెస్కి సంబంధించిందండి, మన మెయింటెనెన్స్కి సంబంధించింది. ఏ విధంగా అనేది ఇవాళ మనం చూడబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని నేను అంటాను. అద్భుతమైన అంశం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి కంపెనీ వారి డిస్క్లైమర్ చూడండి. యా, వాట్ ఈజ్ హీలీ అండి? హీలీ అంటే ఏంటి అసలు? హీలీ ఇప్పటివరకు నేను ఇంత చెప్తున్నాను, ఈ టెక్నాలజీ ఏంటి? హీలీ అనేది ఒక స్మార్ట్ వేరబుల్ డివైస్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టు తను ఎలా అయితే ఒక క్లాత్కి మనం ఎలా అయితే పిన్ చేస్తున్నామో, ఒక పెన్ని మనం ఎలా అయితే పాకెట్లో పిన్ చేసుకుంటామో, అంతే ఈజీగా, అంతే సింపుల్గా ఇప్పుడు నేను నా షర్ట్కి ఇలా అయితే పిన్ చేస్తున్నానో అంత సింపుల్గా మనం పిన్ చేసుకోవచ్చు. మన చిన్న అరచేతిలో పట్టే అంత స్మార్ట్ చిన్న డివైస్ అండి. ఈ డివైస్ని యూజ్ చేయాలంటే పవర్ బటన్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవాలి. కేవలం ఒక చిన్న చిన్న స్మార్ట్ ఫోన్లో ఒక చిన్న యాప్ ఉంటే చాలు. యాప్ని కనెక్ట్ చేసుకుని చాలా అంటే చాలా ఈజీగా వాడుకోవచ్చు. అసలు పెద్దగా నాలెడ్జ్ కానీ పెద్దగా ఎక్కువగా మనకి ట్రైనింగ్ కూడా అవసరం లేకుండా ఎంత సామాన్యులు కూడా ఇది ఈజీగా వాడుకునేంత విధంగా దీన్ని రూపొందించారు. ఈ యొక్క డివైస్ అనేది మనము ఒక తడి ప్రాంతం అంటే వెట్, మనకి వాటర్ కంటెంట్ ఉన్న వాటర్ ప్లేస్లో మాత్రమే తప్ప ఎక్కడనన్నా డ్రై ఏరియాలో ఎక్కడనన్నా మనం వాడుకోవచ్చండి. ఇది పెట్టుకొని నడవచ్చు, వాకింగ్ చేయొచ్చు,
రన్నింగ్ చేయొచ్చు, లేకపోతే కూర్చోవచ్చు, పడుకోవచ్చు, ఫుడ్ తినొచ్చు, జిమ్లో వర్కౌట్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇంట్లో ఏ ఒక్క డైలీ యాక్టివిటీస్లో డే టు డే యాక్టివిటీస్ ఏది మిస్ అవ్వకుండా మన ఈ రోజువారీ నడవడికని ఎటువంటి మిస్ లేకుండా దీన్ని మనము యూస్ చేసుకోవచ్చు. మన డైలీ లైఫ్లో మనము ఇన్వాల్వ్ చేయొచ్చు. దీన్ని అంత సింపుల్గా ఉంటుంది. జస్ట్ కాషన్ ఏంటి అంటే వాటర్ ప్లేస్లో మాత్రం ఇది 8% పెట్టకూడదండి. సో ఇంతటి టెక్నాలజీ, ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందని చూద్దాము. ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. జర్మన్ సైంటిస్ట్ కాల్డ్ మార్కస్ షెమ్కీ గారు అనేది వీటిని కనిపెట్టారండి. ఇక్కడ స్క్రీన్ పైన మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నారు మార్కస్ షెమ్కీ గారు అండి. వీరు వచ్చేసి జర్మన్ వారసులు అండి. జర్మన్కి సంబంధించిన దాంట్లో మనకి ఈయన ఫిజిక్స్ సైంటిస్ట్ అండి. అంటే ఫిజిక్స్ సైంటిస్ట్ అనగానే మనందరికీ బేసిక్ ఐడియా ఉంటుంది. ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్, ఎనర్జీస్, వైబ్రేషన్స్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మార్కస్ షెమ్కీ గారు కూడా యూనివర్స్లో అనేక రకాల ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఎనర్జీస్ ఉన్నాయని కనుగొని ఒక వాటిని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది. సేమ్ మన మాటలు పాటలు మనం ఏ విధంగా అయితే ట్రేబ్ రికార్డ్లో, పెన్ డ్రైవ్లో, మన ఫోన్ రికార్డింగ్లో ఎలా అయితే చేస్తున్నామో, వారు కూడా ఈ యొక్క అన్ని అంటే యూనివర్స్లో ఉన్న అన్ని ఎనర్జీస్ని ఒక హార్డ్వేర్లో స్టోర్ చేయగలిగితే ఎలా ఉంటుందనే ఒక ఆలోచనతో మనకి టైం వేవర్ అని కనుక్కున్నారండి. ఈ టైం వేవర్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క టైం వేవర్ వాడాలంటే కూడా ఒక టెక్నీషియన్ అయి ఉండాలి, లేకపోతే ట్రైన్డ్ పర్సన్ అయి ఉండాలి. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో ఇది బేసిక్ అన్నమాట. పెద్దగా ట్రైనింగ్ అవసరం లేదు, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు. కామన్ మ్యాన్ యూజ్, మీరు నేను మన పక్కన ఉన్న ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు కూడా అండి, ఫోన్ ఇప్పుడు అద్భుతంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి వాళ్ళే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళే గేమ్స్ ఆడుతున్నారు. అలా చిన్న పిల్లలు కూడా ఈ యొక్క యాప్ని సింపుల్గా ఆపరేట్ చేసుకుంటూ దీని ఫంక్షనాలిటీని అనేది యూజ్ చేస్తారు. అంత సింపుల్గా దీన్ని ఈ డివైస్ని, హీలీ డివైస్ని మనకి తయారు చేస్తారనమాట. సో ఈ యొక్క మార్కస్ షెమ్కీ గారు ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఈ యొక్క R&D ఏదైతే ఉందో ఆ R&D పైన వీరు దాదాపుగా 25 పుస్తకాలు అయితే రచించడం జరిగిందండి. అంతేకాకుండా వాటిని ఒక 10 భాషలోకి అనువాదించడం కూడా జరిగింది. అంతేకాకుండా వీరు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది అనేక రకాల ఫిజిసిస్టులు, లేకపోతే సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్స్తో కలిసి ఈ యొక్క టెక్నాలజీ పైన అనేక రకాల R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ఈ యొక్క టెక్నాలజీని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే మనకి ఇక్కడ పక్కన కనిపిస్తున్న క్రిస్టియన్ హాల్పర్ ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేసి మనకి కో ఫౌండర్ అండి. మన అంటే ఇప్పుడు కనిపెట్టింది మార్కస్ షెమ్కీ గారు అయితే, ఈ క్రిస్టియన్ హాల్పర్ గారు మన అందరికీ అందడానికి అంటే మన చేతి వరకు రావడానికి వీళ్ళు కృషి చేశారనమాట. ఈజ్ ద కో ఫౌండర్ అండ్ ఇన్వెస్టర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కన్విన్సింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండి. దాదాపు 2 కోట్ల జనాభా పైన ఈ యొక్క హీలీ అండ్ టైమ్ వేవర్ని అద్భుతంగా వాడారు. అనేక రకాల అద్భుతమైన రిజల్ట్స్ని చూశారు, తీసుకున్నారు. సో ఇప్పుడు ఎటువంటి ఎక్స్పెరిమెంట్ బేస్లో లేదు, ఇట్స్ రెడీ టు యూజ్ అనమాట. అంటే యూసేజ్లో ఉంది. మీరు, నేను, ఎవరమైనా కూడా కామన్ మ్యాన్ యూజ్లోకి వచ్చేసింది. ఇది మన జర్మన్ దేశంలో ఇది రూపొందించిన తర్వాత దాదాపుగా ఇండియాతో కలుపుకొని 62 దేశాలలో ఇది అద్భుతంగా ఇప్పుడు స్ప్రెడ్ అయి ఉంది. అంటే ఎక్స్ప్లోర్ అయి ఉంది. 62 దేశాలలో ఈ యొక్క హీలీ డివైస్ని వాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 2500 ప్యానల్ డాక్టర్లు ఈ యొక్క కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారండి. అంటే మనకి 2500 పీపుల్ వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్స్, వర్కింగ్ యాజ్ ఎ ప్యానల్ డాక్టర్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి హోలిస్టిక్ హెల్త్ అడ్వైజరీ బోర్డ్ అనమాట. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న వీళ్ళందరూ వారు కంపెనీ మొదటి నుంచి ఇప్పటి వరకు ఉంటూ కావాల్సిన మార్పులు, చేర్పులు అన్నీ అందిస్తూ వారికి అంటే వారి యొక్క R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కావాల్సిన ఇన్పుట్స్ని వీళ్ళు అణువులో కంపెనీకి సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారండి వీరంతా. నెక్స్ట్ చూసుకుంటే మీటింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ అండి. ఇప్పుడు మనం ముందే అనుకున్నాం ఇది ఒక జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. జర్మనీ అనగానే మనందరికీ తెలుసు వాళ్ళు ఎంత అద్భుతమైన స్టాండర్డ్స్ మనకు అందిస్తారు. ఆ స్టాండర్డ్స్ ఎంతగా ఉంటాయనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బెంజ్ కార్ నుంచి చూసుకుంటే జర్మన్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి క్వాలిటీలో టాప్ అని మనందరికీ తెలిసిందే. ఇది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ అండి. ఈ టెక్నాలజీ పేటెంట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మీకు కనిపిస్తున్న 3 చిత్రాలలో ఒకటి మార్కెటింగ్, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, మరొకటి R&D అంటే ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్క యూనిట్ జర్మనీలోనే తయారైతూ అక్కడి నుంచి పలు దేశాలకంటే ఇప్పటి వరకు ఉన్న 62 దేశాలకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట.
సో ఫస్ట్ ఈ జర్మనీలో ఈ యొక్క డివైస్ని వాళ్ళు కనిపెట్టిన తర్వాత జర్మన్ మెడికల్ కౌన్సిల్ బోర్డ్కి వీళ్ళు అపీల్ చేయడం అయితే జరిగిందండి. జరిగితే అక్కడ హీలీ ఇస్ ఎ మెడికల్ ప్రోడక్ట్ ఆఫ్ హీలీ జిఎంబిహెచ్ అని సర్టిఫై చేశారు. అంటే హీలీ ఈజ్ ఎ క్లాస్ 2A మెడికల్ డివైస్. యూరోపియన్ కంట్రీస్లో మొత్తం ఇది ఒక క్లాస్ 2A మెడికల్ డివైస్గా నిర్ధారించారండి. ఎఫ్డిఏ క్లియర్డ్ యుఎస్ఏగా ఉంది. అంటే యుఎస్ఏలో మన అమెరికాలో ఇది ఒక ఎఫ్డిఏ క్లియర్డ్. అంతేకాకుండా మన భారతదేశంలో ఇది వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. దాదాపు 62 దేశాలలో ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఈ యొక్క డివైస్ వాడుతూ ఉన్నారు. కొన్ని దేశాలలో ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్గా, కొన్ని దేశాలలో ఇది వెల్నెస్ ప్రోడక్ట్గా ఉంది. సో నవ్ ఇప్పుడు ఈ యొక్క డివైస్ మన హ్యూమన్ బాడీ అంటే మనిషి శరీరం పైన ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, మనం మెయింటెనెన్స్ అంటే మనిషి ఈ యొక్క డివైస్తో ఏ విధంగా హెల్త్ అంటే మన హెల్త్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఒకవేళ ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ని ఎలా రికవరీ చేసుకోవచ్చు అనే అంశాన్ని ఇవాళ మన యొక్క స్పెషల్ గెస్ట్ స్పీకర్ నాకు ఈ డివైస్ని ఈ యొక్క టెక్నాలజీని పరిచయం చేసిన వారు మరెవరో కాదండి, డాక్టర్ రవినారాయణ గారు. వారి ద్వారా తెలుసుకుందాము. ఈ రవినారాయణ గారు వచ్చేసి మనకి ఈ యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. అంతేకాకుండా ఇందాక మనం మాట్లాడుకున్న ఈ యొక్క సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్ కూడా. గత 15 years నుంచి వారు వచ్చేసి ఈ యొక్క కంపెనీలో ప్యానల్ డాక్టర్గా కూడా ఉన్నారండి. సో I would like to warm welcome Dr. Ravinarana Garu onto the virtual screen for detailing explanation of science and technology of Healy అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ గారు. సో ఇప్పటివరకు అద్భుతంగా కంపెనీ ఏంటి, అసలు మన మీటింగ్ పర్పస్ ఏంటి, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్వెంటర్ బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ మనకు హరీష్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈరోజు నిజంగానే హరీష్ గారు చెప్పినట్టుగా ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది ఇక్కడ కూర్చొని మనందరికీ ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరి జీవితంలో కంపల్సరీగా ఉపయోగపడే టెక్నాలజీ అండి. సో అసలు ఏంటి ఈ డివైస్, ఏంటి దీంట్లో ఉండే టెక్నాలజీ, ఏ విధంగా మన అనారోగ్య సమస్యల్ని దీని నుంచి అధిగమించవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను కూడా ఈ టెక్నాలజీని ఒక 16 years బ్యాక్ విన్నానండి. విని నిజంగా ఆశ్చర్యపోయాను. ఒక డివైస్ని బాడీకి కనెక్ట్ చేసుకొని ఒక బటన్ నొక్కి మన అనారోగ్య సమస్యలు మనకు మనమే అధిగమించవచ్చు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు ఎట్లా ఆశ్చర్యమో నాకు కూడా ఆశ్చర్యమే. కాకపోతే దీంట్లో ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ అర్థం చేసుకొని ఇది అసలు ఎంత ఉపయోగపడుతుంది అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను దీన్ని టేకప్ చేసి గత 16 years నుంచి నేను దీన్ని రకరకాలుగా వాడి అద్భుతమైన రిజల్ట్స్ చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ టెక్నాలజీ అనేది ఎవరైతే ఇన్వెంట్ చేశారో మార్కెట్ షమికి, ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇది ఒక డాక్టరు క్లినిక్కి పరిమితం కాకుండా ఎవరికి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వాడుకునే విధంగా ఒక చిన్ని డివైస్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఈ డివైస్ హీలీ అనే ఈ డివైస్ని డిజైన్ చేసి మనకు అందించడం జరిగింది ఫ్రెండ్స్. గత 16 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఒక 22,800 మంది డాక్టర్లము, 65+ దేశాల్లో సుమారు 5 లక్షల మంది మీద వాడిందండి ఈ టెక్నాలజీ. అంటే దీని బ్యాక్గ్రౌండ్ అంత పెద్దది అనమాట. అట్లా మెడికల్గా కానీ వెల్నెస్ కానీ ఇప్పుడు 68 దేశాల్లో గుర్తింపు పొందడం జరిగింది. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ డివైస్ మన అనారోగ్య సమస్యను ఎలా అధిగమిస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఈ డివైస్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకు అనారోగ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుందో అర్థం కావాలండి. అనారోగ్యం గురించి అర్థమైపోతే అప్పుడు ఈ డివైస్ యొక్క పని కూడా మనకు అర్థం అవుతుంది. మనకి ఏ అనారోగ్య సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుంది అది ఇంపార్టెంట్ అండి మనం తెలుసుకోవాల్సింది. మనందరికీ మనం తెలిసే బాడీ ఉంటుంది. బాడీ లోపలికి వెళ్తే అవయవాలు ఉన్నాయి. మరి అవయవాల లోపలికి వెళ్తే టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ లోపలికి వెళ్తే సెల్స్ ఉంటాయి. మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నీ సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతాయండి. తల నుంచి పాదం వరకు, సారీ అండి,
తల నుంచి పాదం వరకు మన బాడీ అంతా సెల్స్తో తయారైంది. అటు తండ్రి నుంచి ఒక కణం, తల్లి నుంచి ఒక కణం, ఈ రెండు కణాలు కలిసి మల్టిప్లై అయ్యి ఇన్ని కణాలు తయారయ్యాయి. ట్రిలియన్స్ ఆఫ్ కణాలు తయారయ్యాయి. అంటే మన సోర్స్ ఆఫ్ మన బాడీ మొత్తానికి మూలం ఏందయ్యా అంటే కణము. మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నీ కూడా ఫస్ట్ కణాల్లో స్టార్ట్ అవుతాయండి. బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, నొప్పులు వచ్చినా, ఏమైనా ఫస్ట్ సెల్ లెవెల్లో స్టార్ట్ అవుతాయి. సెల్ డ్యామేజ్ అయిన తర్వాత టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. టిష్యూ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్గన్ డ్యామేజ్ అయిన తర్వాత మనకి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పటివరకు మనం ఏం చేస్తామంటే ఆర్గన్ లెవెల్లో డయాగ్నోజ్ చేస్తున్నాం, ఆర్గన్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. కానీ ఈ టెక్నాలజీ యొక్క గొప్పతనం, అద్భుతం ఏంటంటే ఇది సెల్ లెవెల్లో డయాగ్నోజ్ చేస్తుంది, సెల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తుంది. నేను అడుగుతా చెప్పండి, ఆర్గాన్ని చేయడం కరెక్టా, సెల్ని కరెక్ట్ చేయడం? సెల్ అండి. మూల కారణం, రూట్ కాజ్, అన్ని వ్యాధులు స్టార్ట్ అయ్యేది సెల్ లెవెల్లోనే ఎవరికైనా సరే. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిందంటే అసలు సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి? రోగాలన్నీ స్టార్ట్ అయ్యి సెల్ లెవెల్లో అని చెప్పారు. అసలు మన సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి? సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే సెల్కి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల ఇన్ఫర్మేషన్ మనం పంపిస్తుంటామండి. మన బాడీ సెల్స్ అనేవి ఒక మెమరీ కార్డ్ లాగండి. ఆ మెమరీ కార్డులో మనం ఏం స్టోర్ చేస్తే అది స్టోర్ అయిపోయి అది దానికి అనుగుణంగా పనిచేస్తుందండి. మంచి స్టోర్ చేస్తే మంచిగా పనిచేస్తుంది, చెడు స్టోర్ చేస్తే చెడుగా పనిచేస్తుంది. చెడు స్టోర్ చేస్తే ఫైనల్గా డ్యామేజ్ అవుతుంది, మంచి స్టోరేజ్ చేస్తే ఆరోగ్యం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజు జ్యూస్ తాగడం అలవాటు చేసామండి మన బాడీకి, ఫ్రూట్ జ్యూస్. ఇంకొకరు ఏం చేశారంటే రోజు ఆల్కహాల్, మందు తాగడం మొదలుపెట్టారండి. ఈ ఫ్రూట్ జ్యూస్ అలవాటు చేసిన ఆయనకు ఫ్యూచర్ ఏమవుతుంది అంటే ఆయన సెల్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆల్కహాల్ అలవాటు చేసిన ఆయన ఫ్యూచర్ ఏమైనా ఉంటుందంటే ఆయన సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది ఎవరికైనా కామన్. అంటే ఇప్పుడు మనం చేసే ఈ అలవాటు అనేది రెండు రకాలుగా ఉన్నాయండి మన బాడీకి. మంచి అలవాటు, చెడు అలవాటు. ఏ అలవాటు చేసినా సరే మన బాడీ సెల్స్కున్న ప్రాబ్లం ఏంటంటే అవి స్టోర్ చేసి పెట్టుకుంటాయండి, మెమరీ కార్డులో స్టోర్ చేసుకుంటాయి. ఒకసారి స్టోర్ అయిపోయిన తర్వాత అది ఇంకా మానమంటే మానదండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీలలో చాలా మందికి టీ అలవాటు ఉంది, మానలేకపోతున్నారు. కాఫీ అలవాటు ఉంది, మానలేకపోతున్నారు. సిగరెట్ అలవాటు అయింది, మానలేకపోతున్నారు. మందు అలవాటు అయింది, మానలేకపోతున్నారు. స్ట్రెస్, యాంగ్జైటీ, నెగిటివ్ థింకింగ్, ఇమోషన్స్, ఇట్లా మనం ఏం అలవాటు చేశామో మన బాడీకి ఒక్కసారి అలవాటు అయిపోతే అది మానలేదు, అది కంటిన్యూ చేస్తుంది. అలా కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతున్నాయంటే మన బాడీలో సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అంటాను. ఒప్పుకుంటారండి? ఇదే ఫ్యాక్ట్. ఒప్పుకున్నా ఇదే, ఒప్పుకోకున్నా ఇదేనండి. సో మన బాడీలో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది సెల్ లెవెల్లో. ఆ సెల్ డ్యామేజ్ కావడానికి కారణం మనం చేస్తున్న నెగిటివ్ అలవాటు. ఇవి తెలియని కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకొని రోజు లేవండి. ఒక 3 months తర్వాత అలారం తీసేయండి. 5 కాగానే మీరు లేయాల్సిందే. అలారం లేకుండా లేస్తారు. మరి 5 అయిందని మీకు ఎవరు చెప్పారు? నిద్రలో ఉన్న మీకు మనం ఏమైనా గడియారం మింగామా? క్లాక్ మింగామండి? లేదు. ఆ 5 o'clock లేచే అలవాటు మన బాడీకి చేసి వదిలేసాం. వదిలిన తర్వాత అలారం లేకున్నా సరే అది కంటిన్యూ చేస్తుంది. అది నేను మీకు ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మన బాడీ సెల్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయంటే ఏదైతే అలవాటు మన బాడీకి చేశామో అది మంచి అయి కంటిన్యూ చేస్తేనేమో ఆరోగ్యంగా ఉంటుంది, చెడు అయి కంటిన్యూ చేస్తామో అనారోగ్యం అవుతుంది. ఇంతేనండి సబ్జెక్ట్. ఇప్పుడు మన బాడీలో సెల్స్ పాడు కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్ అండి. మనమైతే నెగిటివ్ అలవాట్లు మన బాడీకి చేశామో ఆ అలవాట్లు మానిపించాలి. ఇంతే సింపుల్. స్మోకింగ్ మానిపించాలి,
స్ట్రెస్ మానిపించాలి, టెన్షన్ పడడం మానిపించాలి, ఆలోచించడం మానిపించాలి. కొంతమందికి కంటిన్యూగా ఆలోచనలు వస్తూనే ఉంటాయి, అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆయన ఆపుకుందాం అనుకున్నా అవి ఆగవు, కంటిన్యూ అవుతుంటాయి. ఒక ఆయనకి అనుమానం అలవాటు అయిపోయింది, అన్నిటిని అనుమానిస్తుంటాడు. ఇట్లా మన బాడీకి 3 నెలలు ఏది కంటిన్యూ చేసినా అది లైఫ్ టైం కంటిన్యూ చేస్తున్నట్టు, అది మంచిదైనా చెడుదైనా. మంచి అయితేనేమో కంటిన్యూ చేస్తే అది బాగుంటాము, చెడు అయితే కంటిన్యూ చేస్తే చెడిపోతాం. అది ఇప్పుడు నేను అడుగుతాను లాస్ట్ పాయింట్. మరి మన సెల్స్ డ్యామేజ్ కావద్దంటే మనం ఏం చేయాలి? ఇదైతే మనం అలవాటు చేసామో వీటిని మాన్పించాలి అంటున్నాను. నాకు తెలిసినంత వరకు భూమి మీద ఈ డివైస్ తప్ప ఇంక ఏది కూడా మన అలవాట్లు మాన్పేయలేదు. అలా మన బాడీ యొక్క నెగిటివ్ అలవాట్లను మాన్పించే విధంగా ఈ డివైస్ని డిజైన్ చేసి మనకు అందించాలి. దాన్నే ఫ్రీక్వెన్సీ థెరపీ అంటారు. దీంట్లో నుంచి వెళ్ళే ఫ్రీక్వెన్సీస్ ఏం చేస్తాయంటే మనం ఏదైతే చెడు అలవాట్లు చేసామో మన బాడీ సెల్స్కి అలవాటయ్యి అవి ఎట్లయితే కంటిన్యూ చేస్తున్నాయో ఆ కంటిన్యూటీని అనిపిస్తుందండి ఈ డివైస్ త్రూ ఫ్రీక్వెన్సీస్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంటిన్యూగా మనం స్మోకింగ్ అలవాటు చేసాం, ఇది కంటిన్యూగా స్మోకింగ్ని మాన్పించే అలవాటు చేస్తుంది. మాన్పించే మనం అలవాటు చేసే ప్రోగ్రామ్ని రన్ చేసినాము, ఇది మాన్పించే ప్రోగ్రామ్ రన్ చేస్తాను. సింపుల్. ఎప్పుడైతే కంటిన్యూగా 3 నెలలు మానిపించే ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, మనకు తెలియకుండా మనం మానేస్తాం. ఎప్పుడైతే మనం మానేసామో మన సెల్స్ మానేస్తాయి. మన సెల్ మానేసింది అనుకోండి, అది ఆరోగ్యం మారుతుంది. అది ఆరోగ్యం మారితే టిష్యూ ఆరోగ్యం మారుతుంది. టిష్యూ ఆరోగ్యం మారితే ఆర్గాన్ ఆరోగ్యం మారుతుంది. ఆర్గాన్ ఆరోగ్యం మారితే మన బాడీ ఆరోగ్యం మారుతుంది. అంతే. అది ఈ డివైస్ యొక్క గొప్పతనం. సో ఈ డివైస్లో నుంచి ఏమవుతాయి అంటే మన బాడీలోకి ఫ్రీక్వెన్సీస్ వెళ్తాయండి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఏంటంటే లంగు, కిడ్నీ, హార్ట్, బ్రెయిన్, స్ట్రెస్, టెన్షన్, పాజిటివ్ థింకింగ్, ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి దీంట్లో. అవి రన్ చేసినప్పుడు ఏమవుతాయంటే మన బాడీకి ఏవైతే చెడు చేస్తున్నాయో ఆ చెడు చేసే ఇన్ఫర్మేషన్ ఇది డిలీట్ కొట్టేసి మంచి చేసే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది. చెడు చేసే ఇన్ఫర్మేషన్ డిలీట్ అయిపోయి మంచి చేసే స్టోర్ అయిపోయింది అనుకోండి, ఆ స్టోర్ అయిన మంచిని కంటిన్యూ చేసుకుంటాయి సెల్స్, కాబట్టి కంటిన్యూ అవుతాయి. మనం కూడా ఆరోగ్యంగా ఉండిపోతాం. ఇది దీంట్లో ఉండే టెక్నాలజీ. దీంతో పాటు ఈ డివైస్ చేసి ఇంకొక పని ఉందండి. ఆ పని ఏంటంటే మన సెల్స్కి కావాల్సిన ఎనర్జీని కూడా అందిస్తాయండి. అలవాట్లు మానిపేయడమే కాకుండా ఏం చేస్తుందండి, ఎనర్జీని కూడా అందిస్తుంది. ఈ అలవాట్ల వల్ల సెల్ డ్యామేజ్ అయిపోయి వీక్ అయిపోయి ఉంటుంది కండి, మరి దానికి ఆహారం పెట్టాలి కదా, మళ్ళీ దాన్ని రికవరీ చేయాలి కదా, దానికి స్ట్రెంత్ ఇవ్వాలి కదా. సో ఇటు ఇన్ఫర్మేషన్ చేంజ్ చేస్తుంది, ఎనర్జీని కూడా ఇస్తుంది. ఆ ఎనర్జీ ఎట్లా ఇస్తుందంటే ఈ డివైస్లో నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ కూడా వెళ్తుందండి. ఫ్రీక్వెన్సీస్తో పాటు మైక్రో కరెంట్ వెళ్తుంది. ఆ మైక్రో కరెంట్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో 3 పనులు జరుగుతాయండి. ఒకటి ఎనర్జీ కన్వర్షన్, రెండోది ఎనర్జీ ట్రాన్స్మిషన్, మూడోది ఎనర్జీ స్టోరేజ్. ఈ 3 పనులు ఈ డివైస్లో నుంచి మన బాడీ సెల్స్కి జరుగుతుంది. ఎనర్జీ కన్వర్షన్ అంటే స్టెప్ 1, తినడం ముఖ్యమా ఒంటికి పట్టడం ముఖ్యమా? చెప్పండి. తినడం ముఖ్యమా ఒంటికి పట్టడం ముఖ్యమా? ఆ, ఒంటికి పట్టడం ముఖ్యం. మన ఆహారం తింటున్నాం, లేదా మన నేచర్ నుంచి మనకు ఇప్పుడు ఎవరిని అడిగినా డి విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ అంటున్నారు. మనం ఆల్రెడీ చదువుకున్నాం చిన్నప్పుడు, డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యరశ్మి నుంచి వస్తుందని చదువుకున్నాం. ఈ రోజు ఏమైపోయిందంటే డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే టాబ్లెట్ల నుంచి వస్తుందని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అందరు డి విటమిన్ టాబ్లెట్ వేసుకుంటున్నాం. మరి చిన్నప్పుడు చదువుకుందేమో సూర్యరశ్మి నుంచి వస్తుందని, మరి చేస్తుందే ఏందా అంటే టాబ్లెట్ వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటున్నారు? మరి సూర్యుడు ఉన్నాడు కదా, ఉన్నాడు. మనం ఉన్నాం కదా, ఉన్నాం. మరి డి విటమిన్ ఎందుకు అబ్సెంట్ అయింది? ఆ, సూర్యరశ్మి నుంచి మన బాడీ డి విటమిన్ని సింథసైజ్ చేసుకోలేకపోతుంది, అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. ఈ డివైస్ చేసే మొదటి పని అదే, ఎనర్జీ కన్వర్షన్. మనం ఇచ్చిన ఆహారాన్ని మన బాడీకి ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇది సెల్కి అందిస్తుంది. ఇది మొదటి స్టెప్. రెండోది, ఈ కన్వర్ట్ అయిన ఎనర్జీని మన బాడీలో ప్రతి సెల్కి ట్రాన్స్మిట్ చేసి ఇస్తుంది. మూడోది, ట్రాన్స్మిట్ చేయడమే కాదు,
మన బాడీలో సెల్స్ ఆ ఎనర్జీని ఎక్కువసేపు స్టోరేజ్ చేసుకుంటట్టు ఇస్తుంది. స్టోరేజ్ చేసుకుంటాం అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలా నచ్చిన ఎగ్జాంపుల్. మన మొబైల్ని ఛార్జింగ్ చేస్తే కొత్త మొబైల్ 2-3 రోజులు వస్తుందండి. వాడగా వాడగా ఆ కొత్త మొబైల్ పాత అయ్యేసరికి ఛార్జింగ్ తొందర డౌన్ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే 5-6 సంవత్సరాలు తిరిగేసరికి ఏమవుతుందండి ఛార్జింగ్? ఒక గంటలో, హాఫ్ అన్ అవర్ ఇంకా కంటిన్యూ చేసామనుకోండి, ఛార్జింగ్లో పెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే కొత్త మొబైల్కి పాత మొబైల్కి తేడా ఏంటి అంటే, కొత్త మొబైల్ ఏమో ఛార్జింగ్ చాలా సేపు ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. పాత మొబైల్ తొందర డౌన్ అవుతుంది. అట్లానే మన ఏజ్ పెరిగినా కొద్దీ మన బాడీ సెల్స్ ఎనర్జీని డ్రైన్ అవుట్ అయిపోతాయి తొందరగా. సారీ. అందునుంచే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఫుడ్ లేట్ అయితే తట్టుకోలేరు, యంగ్ ఏజ్ వాళ్ళు ఫుడ్ లేట్ అయితే తట్టుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకు మన బాడీ సెల్స్ ఎక్కువసేపు స్టోర్ చేసుకోలేకపోతాయి ఎనర్జీని. ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచేస్తుంది. అంటే 3 పనులు చేసింది: ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్. ఈ 3 పనులు చేయడం వల్ల బాడీలో సెల్స్కి ఎనర్జీ అంది అవి ఎనర్జైజ్ అయిపోతాయి. దాంతోపాటు వాటికైనా అలవాట్లను మానిపేయడం వల్ల డివైస్ ద్వారా ఆ అలవాట్లు హెల్దీ అలవాటు కింద టర్న్ అయిపోయి ఇటు అలవాటు మారింది, సెల్ నార్మల్ అయింది. ఓవరాల్గా మన బాడీ సెల్స్ హెల్దీ సెల్ కింద మారాయి. సెల్ హెల్దీ అయితే టిష్యూ హెల్దీ అయిపోయింది, కణజాలం హెల్దీ అయింది. టిష్యూ హెల్దీ అయితే హెల్దీ, ఆర్గాన్స్ అన్ని హెల్దీ అయితే మనం హెల్దీ అయ్యాం. ఇది దీని యొక్క టోటల్ సారాంశం. మరి ఈ డివైస్లోకి మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మైక్రో కరెంట్ ఏమో ఈ డివైస్ని కొనుక్కొని ఫస్ట్ కొన్న తర్వాత మనం ఎట్లయితే మొబైల్ని ఛార్జ్ చేస్తామో అట్లా ఛార్జ్ చేస్తే ఈ డివైస్ ఛార్జ్ అవుతుంది. దీంట్లో నుంచి మన బాడీలోకి మైక్రో కరెంట్ వెళ్ళే విధంగా డిజైన్ చేశారు. ఆ మైక్రో కరెంట్ ఏం చేస్తుందంటే ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ ట్రాన్స్మిషన్, ఎనర్జీ స్టోరేజ్కి తోడ్పడుతుంది. రెండోది, ఈ డివైస్లోకి ఫ్రీక్వెన్సీస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్ జర్మనీలో ఉంది. జర్మనీ నుంచి మొబైల్లోకి యాప్ ద్వారా వస్తాయి. ఈ డివైస్ సంబంధించి ఒక యాప్ ఉంటుందండి, దాన్ని హీలీ యాప్ అంటారు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి హీలీ యాప్ అంటే మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేసి డివైస్ కనెక్ట్ చేసి మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ డివైస్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా ఈ డివైస్కి ట్రాన్స్మిట్ చేస్తారు. డివైస్ నుంచి మన బాడీలోకి ఇన్ఫర్మేషన్ మైక్రో కరెంట్ వెళ్ళి సెల్ని రూట్ కాజ్ నుంచి రికవర్ చేస్తుంది. క్లియర్ అంటే అందరికీ? ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డివైస్ కొనుక్కొని యాప్ ద్వారా ఈ డివైస్ ద్వారా మన బాడీకి థెరపీ స్టార్ట్. మరి మొబైల్ అంటే రేడియేషన్ కదండి, మరి మొబైల్ నుంచి యాప్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది అంటున్నారు. మరి రేడియేషన్ వచ్చి మొబైల్ ద్వారా క్యాన్సర్ వస్తే, ఇది కూడా డౌట్ క్లారిటీ ఇస్తాను. మొబైల్ డౌన్లోడ్ చేసి మనకు కావాల్సిన ప్రోగ్రామ్ని యాప్లో సెలెక్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ప్రాబ్లం అంటే థైరాయిడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. క్లిక్ కొట్టగానే ఆ థైరాయిడ్ ప్రోగ్రామ్ ఈ డివైస్లోకి ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ డివైస్ నుంచి థైరాయిడ్ గ్లాండ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు బ్లూటూత్ని కనెక్ట్ అవుతుందండి. బ్లూటూత్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది మొబైల్లో నుంచి డివైస్లోకి ఇన్ఫర్మేషన్. ఒకసారి ట్రాన్స్మిషన్ అయిన తర్వాత, ఎప్పుడైతే థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రోగ్రాము, మీరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి లేదా మొబైల్ని తీసుకుని ఇంకో ప్లేస్కి వెళ్ళిపోండి. బ్లూటూత్ ఆఫ్ అవుతుంది కానీ డివైస్ మాత్రం కంటిన్యూగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రోగ్రామ్ వచ్చేసి 60 minutes ఉంటుందండి దాని టైం. ఈ డివైస్కి ఒకసారి థైరాయిడ్ కమాండ్ ఇచ్చేస్తే 60 minutes పాటు మన బాడీ మీద ఇది పనిచేసి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మైగ్రేన్ అయితే 20 minutes అండి. మైగ్రేన్ ప్రోగ్రామ్ పెడితే 20 minutes పనిచేసి ఆఫ్ అయిపోతుంది. అంటే ఏ ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఆ ప్రోగ్రామ్స్కి ఒక స్పెసిఫిక్ టైం అనేది ఉంటుందండి, అది ఫిక్స్ అనమాట యాప్ లోపల. అంత టైం ఈ మిషన్ మన బాడీ మీద పనిచేసి ఆఫ్ అయిపోతుంది. మొబైల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఈ డివైస్ మనకు థెరపీ చేస్తుంది కాబట్టి ఎటువంటి మొబైల్ రేడియేషన్ దీంట్లో నుంచి మనకు వచ్చే ఛాన్స్ లేదు. దాని అపోహ తీసేయచ్చు, ఆ ఆలోచనే లేదు. మొబైల్ని ఎందుకు వాడుతున్నామంటే జస్ట్ ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేయడానికి, ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి, ప్రోగ్రామ్ ట్రాన్స్మిట్ చేయడానికి మాత్రమే మొబైల్ యొక్క యూస్.
థెరపీకి మొబైల్కి సంబంధం లేదు. కాబట్టి మొబైల్ రేడియేషన్ అవకాశమే లేదు. రెండోది, మరి ఈ డివైస్ ఎంతమంది వాడుకోవచ్చు? ఒక్కొక్కరికి ఒక్కొక్క డివైస్ కాదండి, ఇంటికి ఒక డివైస్ సరిపోతుంది. మన ఇంట్లో ఒకరికి మోకాలు నొప్పులు ఉన్నాయి, వాడు మోకాలు నొప్పుల ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, థైరాయిడ్ వాళ్ళు థైరాయిడ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోగ్రామ్ డివైస్ బాడీ కనెక్ట్ చేసి తీసుకోవడమే. అంతసేపు మన బాడీకి పెట్టుకోవడమే. ఒక్కొక్క ప్రోగ్రామ్కి టైమింగ్ ఉన్నది, ఫిక్స్ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు మన ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళంతా కంప్లీట్ అయిన తర్వాత పక్కింటి వాళ్ళకి కూడా పెట్టొచ్చు అండి. దీంట్లో పాడేది ఏమీ లేదు. ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవడం. ఆ విధంగా వితౌట్ సైడ్ ఎఫెక్ట్, వితౌట్ సఫరింగ్, వితౌట్ రేడియేషన్, జస్ట్ డివైస్ని మన బాడీ కనెక్ట్ చేసుకుని థెరపీ తీసుకుంటాం. క్లియర్? ఇప్పుడు ఫైనల్గా ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి ఈ డివైస్ మనకు హెల్ప్ చేస్తుందో ఆ విషయం తెలుసుకున్నామండి. సో మీకు మీ ఫ్యామిలీలో ఇప్పుడు మేము చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఈ డివైస్ పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అసలు ఎలా పనిచేస్తుంది, రూట్ లెవెల్ నుంచి ఏ విధంగా మనం రికవర్ చేసుకోవచ్చు అనేది అద్భుతంగా మీరు వివరించారు. థ్యాంక్ యూ అండి. అసలు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. యా, ఇప్పుడు మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేజ్ వచ్చేసి గోల్డ్ సైకిల్ అనే పేజ్ ఉంటుంది. ఇందులో మనకి ప్యూర్ కేర్, బ్యాలెన్స్, బీయింగ్, ఎనర్జీ, రిలాక్స్ అండ్ రిలీజ్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. సో ప్యూర్ అనే ప్రోగ్రామ్తో ఫస్ట్ స్టార్ట్ అవుతామండి. ప్యూర్ అంటే మన బాడీని డిటాక్ చేయడం. మనం పొల్యూషన్లో ఉండి ఉండి మన బాడీకి ఇంప్యూరిటీస్ లోపలికి పోయిపోయి ఆ ఇంప్యూరిటీస్ అలవాటైపోయి అట్లానే బిహేవ్ చేస్తుందండి. సో ఆ ఇంప్యూరిటీస్ని మొత్తం బాడీ నుంచి డ్రైన్ అవుట్ చేస్తామండి. దానికి ఫస్ట్ మనం ప్యూర్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతాం. ఈ ప్యూర్ ప్రోగ్రామ్ చేస్తుంటే ఎట్లయితే మనం లోపల రోజు స్నానం చేసుకుంటాం కానీ బయట నుంచి, ఇది లోపల నుంచి స్నానం చేస్తున్నట్టు లెక్క అండి. మన బాడీని డిటాక్ చేసే ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరు కంపల్సరీగా వాడాల్సిన ప్రోగ్రామ్ అండి. యా, నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి బయోఎనర్జెటిక్ హార్మోనీ 1. ఇందులో మనకి డిఫెన్స్, శివ, సెన్సిటివిటీ, ఐ హార్మోనీ, హార్మోనీ, ఇంటెస్టైన్ హార్మోనీ, నర్వ్ హార్మోనీ, ఫ్లెక్సిబిలిటీ, సర్క్యులేషన్, పొటెన్సీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ అండ్ ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. సో ఫ్లెక్సిబిలిటీ, కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్, ఇట్లా షోల్డర్ పైకి వెళ్ళదు, లేకపోతే వెనక్కి చేయలేదు, షోల్డర్ ఫ్రోజ్ అయిపోతాయి, లేకపోతే మోకాల్ జాయింట్స్ బెండ్ అవ్వు, అలాంటి వాళ్ళకి ఈ ఫ్లెక్సిబిలిటీ ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. అలా నర్వ్ హార్మోనీ ప్రోగ్రాము ముఖ్యంగా ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళకు, డయాబెటిక్ న్యూరోపతి, షుగర్ వచ్చి వ్యాధి వచ్చిన తర్వాత నరాలు చచ్చబడిపోయి స్పర్శ కోల్పోతారండి. కాళ్ళలో మంటలు మొదలెడతాయి, పుండ్లు పడతాయి, అలాంటి వాళ్ళకి నర్వ్ హార్మోనీ ప్రోగ్రామ్ అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. అలానే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ముఖ్యంగా అమ్మాయిల్లో, లేడీస్లో ముట్లు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్, పీసీఓడి, పీసీఓఎస్ సమస్యలు, అలానే మెనోపాజ్ సంబంధించిన సమస్యల వల్ల వాళ్ళకు పీరియడ్స్ డిలే అవ్వడము, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, యూట్రస్ ఎండోమెట్రియాసిస్ పెరగడం, మూడ్ స్వింగ్స్, హార్ట్ ప్రెషర్స్, ట్రైగ్లిజరైడ్స్, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, అలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫర్ మెచ్యూర్ ఉమెన్ ప్రోగ్రామ్, ఫర్ ఉమెన్ అనే ప్రోగ్రామ్, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అద్భుతమైన ప్రోగ్రామ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బయోఎనర్జెటిక్ హార్మోనీ 2 అనే పేజ్ అండి. ఇందులో మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోనీ, బ్యాక్టీరియా హార్మోనీ, టాన్సిల్స్ హార్మోనీ, లివర్ హార్మోనీ, ఫుడ్ ఇంబ్యాలెన్స్, ఇంప్యూరిటీస్, హెడ్ హార్మోనీ, ప్రోస్టేట్ హార్మోనీ, లంగ్ హార్మోనీ, థైరాయిడ్ గ్లాండ్ హార్మోనీ, జాయింట్ బోన్స్ హార్మోనీ అండ్ సయాటికా నర్వ్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ప్రోగ్రామ్ అండి. గ్యాస్, అసిడిటీ, ఇర్రెగ్యులర్ అంటే మనం టైమింగ్ లేకుండా గ్యాస్ వస్తుంది తినడం వల్ల, ఈరోజు గ్యాస్ టాబ్లెట్ కూడా కామన్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరు పొద్దున్న లేవని ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటున్నాం. అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి అద్భుతమైన ప్రోగ్రామ్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ప్రోగ్రామ్. అలానే ప్రోస్టేట్ ప్రోగ్రామ్, మగవాళ్ళలో ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్మెంట్, ఎండ్రోపాజ్ అంటామండి. ఆ టైంలో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, యూరిన్ రిటెన్షన్ ఉండకపోవడం, రిటైన్ అవ్వడం వల్ల యూరిక్ యాసిడ్ అయిపోయి జాయింట్ పెయిన్స్ అటాక్ కావడం, యూరిన్ స్పీడ్ తగ్గిపోవడం, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటి డేంజరస్ డిజార్డర్స్ నుంచి మనం కాపాడుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్. థైరాయిడ్, ఈరోజు థైరాయిడ్ గురించి బీపీ షుగర్ తర్వాత అందరికి కామన్గా వచ్చేది థైరాయిడ్ అండి. అలాంటి థైరాయిడ్ సమస్య. అలా లంగ్, ఈ కోల్డ్, ఇప్పుడు కోల్డ్ సీజన్ అండి. కోల్డ్ సీజన్లో మనం ఏం చేయాలంటే రెగ్యులర్గా లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. తద్వారా మన ఇమ్యూన్ సిస్టమ్ పికప్ అయి మనం ఈ కోల్డ్ నుంచి రెసిస్ట్ అవుతాం. దానివల్ల ఫ్రీక్వెంట్గా కోల్డ్ రావడం, ఆ కోల్డ్ని నెగ్లెక్ట్ చేస్తే అది సైనస్ కింద మారడం, ఆ సైనస్ నెగ్లెక్ట్ చేస్తే
బ్రాంకైటిస్ అంటామండి. డస్ట్ కోల్డ్ పడని వస్తువు అంటే డస్ట్ కానీ స్మెల్స్ కానీ పడని పరిస్థితి వస్తుంది. కోల్డ్ పడని పరిస్థితి వస్తుంది. అప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఆస్తమా కింద టర్న్ అవుతుంది. అంటే ఊపిరి ఆడకపోవడం, ఇన్హేలర్ వాడాల్సిన పరిస్థితి. అక్కడ కూడా క్లియర్ చేసుకోకపోతే ఆక్సిజన్ పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి. అప్పుడు కూడా క్లియర్ చేయకపోతే వెంటిలేటర్, అది కూడా క్లియర్ చేయకపోతే ఇంకా మనకి అవసరమే లేదు, లైఫే లేదు. సో స్టార్ట్ అయింది కామన్ కోల్డ్తో, వెళ్ళింది వెంటిలేటర్ వరకు. కామన్ కోల్డ్ రికవర్ చేయండి. లంగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి. మీ పిల్లలకు, పెద్దవాళ్ళకు ఎవరికి కోల్డ్ వచ్చినా ఇప్పుడు సీజనల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కి అద్భుతమైన ప్రోగ్రామ్ అండి లంగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మెంటల్ బ్యాలెన్స్ పేజ్ అండి. ఇందులో మనకి ఇన్నర్ స్ట్రెంత్ సిస్టమిక్, ఎమోషనల్ వెల్బీయింగ్, ఫీల్ గుడ్ సిస్టమిక్, కంటైన్మెంట్ అక్యూట్, ఇన్నర్ యూనిటీ, వెల్బీయింగ్ సోల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ఫిజికల్ లెవెల్ కాకుండా మెంటల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమోషనల్ వెల్బీయింగ్. ఎవరైనా ఒక మాట అన్నారు, ఆ మాటను మర్చిపోలేకపోవడం, అదే గుర్తు తెచ్చుకొని బాధపడడం, అదే మన మైండ్లో రిపీట్ అవ్వడం, రాత్రి అంతా నిద్రపోయినా సరే అదే ఆలోచనలకు రావడం, ఇలా ఎంతో మంది సఫర్ అవుతారు. అలాంటి ఇమోషన్స్ నుంచి క్లియర్ చేసుకునే ఇమోషనల్ ప్రోగ్రామ్. అలానే కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్ అని రెండు ప్రోగ్రామ్స్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్మోకింగ్ మానిపేయడానికి, డ్రింకింగ్ మానిపేయడానికి, ఏ అలవాటునైనా మానిపేయడానికి, ఈవెన్ మొబైల్ అలవాటైనా, గేమింగ్ అలవాటైనా, పిల్లల్లో ముఖ్యంగా టీవీ అలవాటైనా, మొబైల్ అలవాటైనా దాన్ని కూడా మానిపించడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్. కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ ప్రోగ్రామ్. మొబైల్ అలవాటై ఇంట్లో ఉండి మనం వాట్సాప్లలో చూస్తుంటాము, ఎన్నెన్నో మెసేజ్లు వస్తున్నాయి. ఇంట్లో ఒక నలుగురు ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఎవరి మొబైల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. అంటే జీవితంలో మనం ఏం కోల్పోతున్నాం, ఏం తెచ్చుకుంటున్నాము. సో వాటి నుంచి బయటికి రావడానికి, మన పిల్లల్ని కాపాడుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి కంటైన్మెంట్ సిస్టమ్, కంటైన్మెంట్ అక్యూట్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 1 అనే పేజ్ అండి. ఇందులో అలర్జీ, మెరిడియన్, కనెక్టింగ్ టిష్యూస్, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, ఫ్యాటీ డీజనరేషన్, గాల్ బ్లాడర్, జాయింట్, స్కిన్ అండ్ హార్ట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో బ్లాడర్ మెరిడియన్ ఇది ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు. ఒక ఏజ్, సర్టన్ ఏజ్ అయిన తర్వాత యూరిన్ కంట్రోల్ ఉండదండి. యూరిన్ ఆపుకోలేరు, వచ్చేస్తే డ్రాప్ అయిపోతుంది. లేడీస్లో కూడా దగ్గిన తుమ్మిన కూడా లేడీ అంటే యూరిన్ డ్రాప్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి బ్లాడర్ ప్రోగ్రామ్. అలానే కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా అవ్వక ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు కాన్స్టిపేషన్తో, వాళ్ళకి లార్జ్ ఇంటెస్టైన్ ప్రోగ్రామ్. అలానే గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇది ఓ పెద్ద సమస్య అండి. గాల్ బ్లాడర్ తీసేస్తారు, దానికి ఒక ప్రోగ్రామ్. జాయింట్స్, ముఖ్యంగా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి జాయింట్ ప్రోగ్రామ్ ఉంది. స్కిన్, అద్భుతమైన ప్రోగ్రామ్స్ అది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి మెరిడియన్ 2 అండి. ఇందులో మనకి హార్మోనల్ బ్యాలెన్స్, సర్క్యులేషన్, లివర్, లంగ్, లింపథిక్ సిస్టమ్, స్టొమక్, స్ప్లీన్, ప్యాంక్రియాసిస్, నర్వ్ మెరిడియన్, కిడ్నీ అండ్ ఆర్గాన్ మెరిడియన్ అనే ప్రోగ్రామ్స్ వస్తున్నాయండి. సర్క్యులేషన్, ముఖ్యంగా బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ క్లాట్స్ వస్తే, స్ట్రోక్స్ వస్తే, పక్షవాతాలు, హార్ట్ అటాక్లు, హార్ట్ అరెస్ట్లు, అలాంటి వెరికోజ్ వెయిన్స్ లాంటి సమస్యలకు అద్భుతమైన ప్రోగ్రామ్ అండి సర్క్యులేషన్. అలానే షుగర్ వ్యాధికి స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ ప్రోగ్రామ్, కిడ్నీ స్టోన్స్ కానీ యూరిక్ యాసిడ్ కానీ అద్భుతమైన ప్రోగ్రామ్ కిడ్నీ ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి చక్రాస్ అని ఉందండి. ఇందులో క్రౌన్ చక్ర, థర్డ్ ఐ చక్ర, థ్రోట్ చక్ర, హార్ట్ చక్ర, సోలార్ ప్లస్ చక్ర, సాక్రల్ చక్ర అండ్ రూట్ చక్ర అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ అండ్ స్పిరిచువల్ ఫిట్నెస్, మూడు రకాల ఫిట్నెస్ కలిపితే బాడీ అంటామండి. ఫిజికల్గా బాగుండి మెంటల్గా బాగాలేడు అనుకోండి, ఆయన మన అనారోగ్యుడు అంటాం. ఫిజికల్గా మెంటల్గా బాగుండు, స్పిరిచువల్గా అంటే స్పిరిచువాలిటీ అనేది ఏంటయ్యా అంటే ఓవరాల్ వెల్బీయింగ్ అంటామండి. సొసైటీలో ఒక సోషల్ హెల్దీగా ఉండాలి ఆ వ్యక్తికి. స్పిరిచువాలిటీ అనేది మన పూర్వీకులు తెలియజేసుకున్న ఫార్ములా. సో దానికి సంబంధించి ఇది ముఖ్యంగా ఎవరైతే ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఈ చక్రాస్ నాలెడ్జ్, చక్ర యొక్క ఇంపార్టెన్స్, ప్రతి చక్రాకి ఒక బీజాక్షరం, ఇవన్నీ మనం విన్నాం, చూసాం. సో మన బాడీ యొక్క చక్రాస్ని కూడా అలైన్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి లెర్నింగ్ పేజ్ అని ఉందండి. ఇందులో లెర్నింగ్ సిస్టమిక్, లెర్నింగ్ అక్యూట్, మెమొరీ, కాన్సన్ట్రేషన్ సిస్టమిక్, కాన్సన్ట్రేషన్ అక్యూట్, ఎగ్జామ్ సిస్టమిక్, ఎగ్జామ్ అక్యూట్, స్ట్రెస్ సిస్టమిక్ అండ్ స్ట్రెస్ అక్యూట్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పిల్లల చదువు, మనం పిల్లల చదువు అనగానే టాప్ స్కూల్, టాప్ టీచర్, టాప్ అకాడమీస్, టాప్ కోచింగ్ సెంటర్లు చూస్తాం.
బ్రెయినే టాప్ లేకపోతే ఎవరు టాప్ చేయగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు చదువు మీదే ఇంట్రెస్ట్ లేదు, నేను చదవాలని డిసైడ్ అయిపోయాడు, ఏ అకాడమీలో జాయిన్ చేస్తే ఏం లాభం? సో చదువు మీద ఇంట్రెస్ట్ లేని పిల్లలకు లర్నింగ్ ప్రోగ్రామ్ పెట్టి చూడండి. చదువుకుంటున్నారు కానీ కాన్సన్ట్రేషన్ లేదు, ఏదోదో ఆలోచనలు వస్తున్నాయి. ఈవెన్ మనకు కూడా కాన్సన్ట్రేషన్ లేకపోతే కాన్సన్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉన్నది. అలానే చదువుకుంటున్నారు కానీ చదువుకుంది గుర్తుండట్లేదు, మెమరీ ప్రోగ్రామ్ ఉంది. బాగా చదువుతారండి కానీ ఎగ్జామ్కి వెళ్తే భయానికి అసలు ఏమీ రాయరు, అక్కడ జీరో అయిపోతారు. ఎగ్జామ్ స్ట్రెస్, అది దాని ప్రోగ్రామ్ ఉందండి. అలానే స్ట్రెస్, చదివి చదివి టెన్షన్ స్ట్రెస్ పడుతుంటారు, అలాంటి వాళ్ళకి స్ట్రెస్ ప్రోగ్రామ్ ఉంది. అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఫిట్నెస్ పేజ్ అని ఉందండి. ఇందులో వెయిట్, మజిల్ హార్మోనీ, సర్క్యులేషన్, పర్ఫార్మెన్స్, స్ట్రెంగ్త్, స్టామినా, రీజనరేషన్ అండ్ డీప్ రిలాక్సేషన్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వెయిట్ ఓ పెద్ద సమస్య అండి. వెయిట్ తో కూడి ఎన్నెన్నో మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాంటి వెయిట్ ని రికవర్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రోగ్రామ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫిజికల్ జిమ్ అని చెప్తాం. బాగా జిమ్కి వెళ్ళారు, మజలు అన్ని కూడా షేపులు తెచ్చుకున్నారు, కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంతలో డయాబెటిక్ అటాక్ అయింది. 30 సంవత్సరాల చరిత్రను 3 నెలలు దింపేస్తున్నారు షుగర్. సో ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ మూడు కలిపితేనే ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే అంటే ఉట్టి జిమ్ ఒకటి చేస్తే సరిపోదండి, అది మీకు అర్థం చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి పెయిన్ అండ్ సైకిక్ అనే పేజ్ అండి. ఇందులో మనకి క్రానిక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్, టీత్ జా లోకల్, జాయింట్ లోకల్, మైగ్రేన్, ఇన్సోమియా, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పెయిన్, ప్రతి ఇంట్లో ఏదో ఒక పెయిన్తో మనం అందరూ సఫర్ అవుతుంటాం. అలాంటి పెయిన్కి పెయిన్ కిల్లర్స్ వేసుకొని కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి పెయిన్స్ ఉన్నవాళ్ళు పంటి నొప్పి ఉంది ఒకసారి టీత్ ప్రోగ్రామ్ పెట్టుకుని చూడండి. మైగ్రేన్ ఉంది, మైగ్రేన్ ప్రోగ్రామ్ ఉందండి. బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ప్రోగ్రామ్ ఉంది. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. అట్లానే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇదో పెద్ద సమస్య అండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే ప్రోగ్రామ్ ఉందండి. యాంగ్జైటీ, కోపము, చికాకు, ప్రతిదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వడం, అలాంటి దానికి కూడా అద్భుతమైన ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి జాబ్ అండ్ స్లీప్ అనే పేజ్ అండి. ఇందులో యాక్టివేషన్, పాజిటివ్ థాట్స్, బ్యాలెన్స్ నౌ, ఫ్యాటిగ్యూ, ఎగ్జాషన్ సిస్టమిక్, ఎగ్జాషన్ అక్యూట్, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, స్లీప్ సిస్టమిక్, బెడ్ రెస్ట్, బ్యాలెన్స్డ్ స్లీప్ అండ్ ఫైన్ ఫ్లో అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. ముఖ్యంగా నెగిటివ్ థింకింగ్ అనేది కూడా పెద్ద సమస్య అండి. ఒకసారి మన జీవితంలో ఏదైనా నెగిటివ్ అయిపోతే పెద్దాన్ని నెగిటివ్ ఆలోచించడం, పెద్దానికి నెగిటివ్గా ఫీల్ అవ్వడం, ఆ కంటిన్యూటీ వల్ల ఎన్నో హెల్త్ సమస్యలు తెచ్చుకుంటారండి. అలాంటి నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకోవడానికి అద్భుతమైన పాజిటివ్ ప్రోగ్రామ్ ఉందండి. పాజిటివ్ ప్రోగ్రామ్, పాజిటివ్ థింకింగ్ ఏ మెడిసిన్స్ తయారు కావాలి ప్రపంచంలో, ఓన్లీ ఈ హీలీ డివైస్ మాత్రమే భూమి మీద నెగిటివ్ థింకింగ్ ఇన్ఫర్మేషన్ నుంచి పాజిటివ్ థింకింగ్ ఇన్ఫర్మేషన్ మన బాడీ సెల్స్ కి అలవాటు చేసే ప్రోగ్రామ్. నేను ఆల్రెడీ ఫ్రీక్వెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పినాను ఏం చేస్తుంది ఈ డివైస్. అలానే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఈ ప్రోగ్రామ్ అయితే నాకు తెలిసి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి, ఎందుకంటే స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరండి. స్ట్రెస్ పడొద్దని అందరూ తెలుసు, స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతుందని తెలుసు, అయినా కూడా తప్పని పరిస్థితి. స్ట్రెస్ ఇవాళ ఉంటుంది రేపు పోతుందండి, కానీ మనం డ్యామేజ్ అయితే మాత్రం మనం రికవర్ అవ్వలేము. అందుకే స్ట్రెస్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడమే స్ట్రెస్ని. అలానే స్లీప్, నిద్ర పట్టకపోవడం ఇదో పెద్ద సమస్య అయి కూర్చుందండి. నిద్ర పట్టట్లేదని చాలా మంది చేస్తున్న పని ఏం తెలుసా అండి, కొద్దిసేపు మొబైల్ చూస్తామండి, తర్వాత నిద్ర వస్తుంది పడుకుంటాం అని మెల్లగా మొబైల్ అలవాటు చేస్తారండి. ఏమని, నిద్ర రావట్లేదు కాబట్టి మొబైల్ చూడడం అలా మొదలు పెట్టారండి. ఇంతలోపల ఈ బాడీ ఏం చేస్తుంది, బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇక రోజు నైట్లు మొబైల్ చూపిస్తుంది కాబట్టి ఇక మొబైల్ అలవాటు చేసుకుంటుంది అండి మెల్లగా. ఫైనల్గా మొబైల్ కంటిన్యూ చేస్తుంది, నిద్ర జీరో అయిపోతుంది. ఇంకా జీవితాంతం మనం ఏదైతే అలవాటు చేసామో అదే కంటిన్యూ చేస్తుంది కాబట్టి మొబైల్ కంటిన్యూ అవుతుంది, నిద్ర జీరో అయిపోతుంది. నేను అడుగుతా చెప్పండి, నిద్ర పట్టకపోతే నిద్రలోకి వెళ్ళాలా, మొబైల్లోకి వెళ్ళాలా? ఆలోచించండి. ఆ, తెలియక వెళ్ళిపోయామండి, ఇప్పుడు ఏం చేయాలండి? అర్జెంటుగా ఈ స్లీప్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఆటోమేటిక్గా మొబైల్లో వచ్చి బయటకు వచ్చి స్లీప్లోకి వెళ్ళిపోతామండి. ఆ అలవాటు మాని ఈ అలవాటులోకి వచ్చేస్తుంది బాడీ. కంటిన్యూ చేసుకోండి స్లీప్ అలవాటుని, స్లీప్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఇన్నర్ బ్యూటీ, బ్యూటీ అండ్ స్కిన్ అనే పేజ్ అండి. ఇందులో మనకి ఇన్నర్ బ్యూటీ, హెయిర్, స్కిన్ హార్మోనీ, ఏజింగ్, నెయిల్ హార్మోనీ, స్కిన్ ఎనర్జీ, స్కిన్ హార్మోనీ లోకల్, స్కిన్ హార్మోనీ సిస్టమిక్, స్కిన్ ఇంప్యూరిటీ సిస్టమిక్, కార్ హార్మోనీ సిస్టమిక్, కార్ హార్మోనీ లోకల్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. సో ముఖ్యంగా
ఈ స్కిన్కి సంబంధించిన పింపుల్స్, పిగ్మెంటేషన్, ర్యాషెస్, ఈవెన్ స్కార్స్ ఉన్న వాళ్ళకు అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. ఒక చెప్పాలంటే డిజిటల్ బ్యూటీ పార్లర్ అంటాం. అలా స్కిన్ లోపల ట్యాన్ ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, సోరియాసిస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేసి చూడండి ప్రోగ్రామ్స్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ది పవర్ ఆఫ్ 3 అనే పేజ్ ఉంటుందండి. ఇందులో కాన్ఫ్లిక్ట్ బ్యాలెన్స్, డిఫెన్స్ సపోర్ట్, ప్లానింగ్ ఫ్లోరిడా, రీబ్యాలెన్స్, క్లాసికల్ ఫిజికల్, క్లాసికల్ ఎనర్జెటిక్, జాపర్ ప్రోటోకాల్, వాత పీత కఫ అనే ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో డిజిటల్ ఆయుర్వేద అంటామండి మేము. ఆయుర్వేదాన్ని కూడా డిజిటలైజ్ చేసి అద్భుతంగా ఆయుర్వేదిక్స్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని మన బాడీ తత్వాల్ని బ్యాలెన్స్ చేసుకునే ప్రోగ్రామ్స్ డైరెక్ట్గా మనం ఈ డివైస్ ద్వారా వాడుకోవచ్చు. కఫ ప్రోగ్రామ్ పెడితే కఫని కంట్రోల్ చేస్తుంది, పచ్చ ప్రోగ్రామ్ పెడితే పైచాన్ని కంట్రోల్ చేస్తుంది, వాత ప్రోగ్రామ్ చేస్తే వాతావరణాన్ని కంట్రోల్ చేస్తుంది. అద్భుతమైన ప్రోగ్రామ్స్. ఆయుర్వేదిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది ఐడియా వస్తుంది. నాలెడ్జ్ లేకున్నా, దీని గురించి అవగాహన లేకున్నా మీరు ప్రోగ్రామ్ పెట్టుకోండి, మీకు రిజల్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బయోఎనర్జెటిక్ డిఫెన్స్ అనే పేజ్ అండి. ఇందులో మనకి జనరల్ ప్రొటెక్షన్, ఎలక్ట్రో సెన్సిటివిటీ, సెల్ హార్మోనీ, మెంటల్, స్లీపింగ్, జియోపతి, సటల్ అండ్ ప్లానెట్స్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. దీంట్లో ముఖ్యంగా నేను ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ పెడతానండి. ఎలక్ట్రో సెన్సిటివిటీ ఏంటంటే ఈ ముఖ్యంగా రేడియేషన్, మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్, ల్యాప్టాప్ల నుంచి వచ్చే రేడియేషన్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళు మొత్తం రోడ్లుగా రేడియేషన్ ఉంటారండి. ఈవెన్ ఇండ్లలో రౌటర్స్ కూడా ఉంటాయి, అవి కూడా రేడియేషన్ అండి. సో మన బాడీకి రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్. ఎందుకంటే రేడియేషన్ అవాయిడ్ చేసే పరిస్థితే లేదు. ల్యాప్టాప్ వద్దు, కంప్యూటర్లు వద్దు, రోటర్లు వద్దు అంటే మన జీవితం ఆగిపోతుంది. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి రేడియేషన్లో ఉండాలి. ఆ రేడియేషన్లో మనం డ్యామేజ్ కావద్దు. దానికి ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి డీప్ సైకిల్ హెచ్ అనే పేజ్ ఉంటుందండి. ఇందులో మనకి సెన్సిటివిటీ, ప్యూర్ ఎనర్జీ, ఎనర్జీ వర్క్, బ్రెత్ ఆఫ్ లైఫ్, క్లీన్ ఆల్ అండ్ డైజెస్ట్ ఆల్ అనే ప్రోగ్రామ్స్ వస్తాయండి. సెన్సిటివిటీ, ఎవరైతే బాగా సెన్సిటివ్ ఉంటారో ప్రతిదానికి, అంటే ఫిజికల్ సెన్సిటివ్ అనుకోండి, మెంటల్ సెన్సిటివ్ అనుకోండి, సోషల్ సెన్సిటివిటీ, ఏ సెన్సిటివిటీ ఉన్నా కూడా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. డెఫినెట్గా తయారు చేసి నెక్స్ట్ పేజ్ మనకి డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ కాంబినేషన్ ఆఫ్ 72 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయండి. డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్ అంటే ముఖ్యంగా మన బాడీకి డెఫిషియన్సీ, డిఫెక్ట్ ఎంత డేంజరో డెఫిషియన్సీ కూడా అంతే డేంజర్. ఇప్పుడాక నేను చెప్పినట్టు మనం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ సెల్కి ఎనర్జీ అందక సెల్స్ డ్యామేజ్ అయిపోవడం అదొక పార్ట్ అయితే, మన తిన్న ఆహారం లోపాలు, తిన్నా సరే అది బాడీ సెల్స్కి అందకపోవడం, అలాంటివి కూడా కరెక్ట్ చేయడానికి ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్ ప్రోగ్రామ్ ఉంటుందండి. దాంట్లో అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, 72 ప్రోగ్రామ్స్. దాంట్లో ముఖ్యంగా డి విటమిన్, B12, ఐరన్ డెఫిషియన్సీ, అన్ని రకాల డెఫిషియన్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళు ఈ డిజిటల్ న్యూట్రిషన్ మిక్చర్స్లో బ్లడ్ అనే ప్రోగ్రామ్ని రెగ్యులర్గా రన్ చేయండి. రన్ చేస్తే ఈ డివైస్ నుంచి మీకు బ్లడ్ ఏమి రాదండి, మన ఫుడ్లో నుంచి వస్తుంది. కానీ ఆ ఫుడ్లో నుంచి వచ్చే బ్లడ్ని ఈ డివైస్ మన సెల్స్కి ప్రాసెస్ చేసి ఇస్తుంది. దాని ద్వారా మన యొక్క ఎనిమిక్ నేచర్ని, మన యొక్క డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకొని మన బ్లడ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అద్భుతమైన ప్రోగ్రామ్స్ అండి. నెక్స్ట్ మనకి ఇంకొక అద్భుతమైన మ్యాక్ హీలీ అని ఇంకొక అద్భుతమైన డివైస్ ఉంటుందండి. మ్యాగీలీ, హీలీ, మ్యాగీలీ అని 2 డివైజులు ఉన్నాయండి. ఇప్పటివరకు మనం హీలీ గురించి తెలుసుకున్నాం, ఇట్లా చిన్ని ఒక స్క్వేర్ లాంటి డివైస్ గురించి తెలుసుకున్నాం. దీంతో పాటు మ్యాగీలీ అని ఒక రౌండ్గా ఒక సాసర్ లాగా ఉంటుందండి ఈ డివైస్. 2 డివైజులు ఈ కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. చిన్ని డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసుకుంటాం. ఈ పెద్ద డివైస్లో ఇంకొంచెం అడ్వాన్స్ సైన్స్ యాడ్ అయిందండి. దీంట్లో మైక్రో కరెంట్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి హీలీ అనే డివైస్లో. ఈ మ్యాగీలీ హీలీలో మైక్రో కరెంట్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, దాంతోపాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా యాడ్ అయిందండి. అందుకే దీని పేరు మ్యాగ్ హీలీ అని పెట్టారు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాడ్ అవడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే దీని నుంచి వచ్చే ప్రోగ్రామ్స్ని, ఫ్రీక్వెన్సీస్ని మనము డైరెక్ట్గా బాడీ మీద కనెక్ట్ చేసుకొని బాడీ మీద థెరపీ తీసుకోవచ్చు. లేదా మనం తాగే వాటర్ పైన ఈ డివైస్ని పెట్టి ఆ వాటర్ని ఎనర్జీ చేసి మనం ఈ డివైస్ ద్వారా ఎనర్జీని పొందొచ్చు. లేదా మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఈ డివైస్ పెట్టేస్తే, దీని పరిధి 3 మీటర్ రేడియస్ అండి. 3 మీటర్ల రేడియస్లో ఎంతమంది ఉంటే అంతమంది మీద ఇది పనిచేస్తుంది. తద్వారా మన బాడీస్ని హీల్ చేసుకోవచ్చు. అంటే డిస్టెన్స్ హీలింగ్ అనమాట.
కాకపోతే దాని రేడియేషన్ వచ్చి 3 మీటర్స్. 3 మీటర్స్ లోపల ఉంటే మనం ఏమో పని చేస్తుంది, 3 మీటర్స్ బయటికి వెళ్ళిపోగా డిస్కనెక్ట్ అయిపోయి. ఆ విధంగా డిస్టెన్స్ లో కూడా హీల్ చేసే విధంగా ఈ డివైస్ ని డిజైన్ చేసి మనకు అందించారు. డైరెక్ట్ బాడీ మీద వాటర్ని ఛార్జ్ చేసి డిస్టెన్స్ లో. దాని గురించి దీన్ని మ్యాగీలీ అన్నారండి. అద్భుతమైన డివైస్, అద్భుతమైన ప్రోగ్రామ్స్. దీని గురించి కూడా మేము గురువారం ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డెఫినెట్ గా పూర్తిగా తెలుసుకుంది కానీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఫైనల్కి వచ్చేసామండి. ఈ మంత్ యొక్క ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మనకి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి తెలుసుకుందాం. మనకి బేసిక్ వచ్చేసి మా ఎసెన్షియల్ నుంచి ప్రొఫెషనల్ వరకు 6 వేరియంట్లు ఉంటాయండి. ఈ యొక్క హార్డ్వేర్ ఏదైతే ఇంతసేపు మనం మాట్లాడుకున్న హార్డ్వేర్ అయితే సేమ్ ఉంటుంది. ఇందులో వచ్చే ప్రోగ్రామ్స్ అంటే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది మారుతునే కొద్దీ, అంటే మనకి ఎక్కువ ఎక్కువ సాఫ్ట్వేర్ వచ్చే కొద్దీ మనకి ప్రైజింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎసెన్షియల్ తీసుకుంటే మనకి 23,595 రూపీస్ అండి. ఇందులో కేవలం 4 ప్రోగ్రామ్స్, అంటే 4 సమస్యలకి మాత్రమే పరిష్కారం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్ బ్యాక్ పెయిన్, ఇన్సోమియా, ఎనర్జీ, రిలాక్స్ అనే ప్రోగ్రామ్స్ మాత్రమే వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే గోల్డ్ అని ఉంటుందండి. ఇందులో మనకి దాదాపుగా 12 ప్రోగ్రాంలు ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసి 43,560 రూపీస్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి హాలిస్టిక్ ఉంటుంది. దీంట్లో మనకి దాదాపుగా 65 ప్రోగ్రాంలు వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 87,225 రూపీస్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రెజనెన్స్ అని ఉంటుందండి. ఈ యొక్క రెజనెన్స్లో దాదాపుగా 85 ప్రోగ్రామ్స్ వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 1,30,065 రూపీస్ అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ పోను మనకి అవైలబిలిటీలో ప్రైస్ 91,185 రూపీస్కి మాత్రమే అందుతుంది. అంతేకాకుండా ఈ మంత్ భాగంగా సోల్ సైకిల్స్ అండ్ ఎలిమెంట్స్ మార్నింగ్ నైట్ అని మనకి దాదాపుగా ఒక 30,000 వర్త్ గిఫ్ట్గా ఇస్తున్నారండి. సో నెక్స్ట్ చూసుకుంటే రెజనెన్స్ ప్లస్ అని ఉంటుంది. ఇందులో వచ్చేసి 120 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు నేను చెప్తున్న ప్రోగ్రామ్స్ అన్ని కస్టమైజేషన్ ఉండదండి. ప్రతిదీ డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ అనమాట. ఈ రెజనెన్స్లో వచ్చేసి 120 ప్రోగ్రామ్స్. ఈ 120 ప్రోగ్రామ్స్ కాస్ట్ కాస్త ఎంఆర్పి 2,16,085 రూపీస్ అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ పోను 1,52,030 రూపీస్కి మాత్రమే అవైలబిలిటీలోకి ఉంది. అంతేకాకుండా ఇందాక మాట్లాడుకున్న సోల్ సైకిల్ అండ్ మార్నింగ్ నైట్ ఎలిమెంట్స్ కూడా ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ ది ఫైనల్ ప్రొఫెషనల్ అండి. ఇది టాప్ వర్షన్. దీంట్లో 229 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఈ 229 ప్రోగ్రామ్స్ కాస్ట్ కాస్త 3,46,740 రూపీస్ అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ పోను 2,42,861 రూపీస్ అండి. అంతేకాకుండా ఈ యొక్క సోల్ సైకిల్ అండ్ మనకి ఎలిమెంట్స్తో పాటు మనకి ఇదంతా క్యారీ చేయడానికి ఒక ట్రావెల్ కిట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అయితే ఇందాక లాస్ట్ డాక్టర్ గారు చెప్పిన అద్భుతమైన ప్రోడక్ట్ మ్యాక్ హీలీ కాస్ట్ కాస్త 2,91,000 అండి. అయితే ఈ మంత్ భాగంగా మనకి 30% ఆఫర్ ఉంది. ఈ 30% ఆఫర్ పోను కేవలం 2,04,000కి మాత్రమే వస్తుంది. అంతేకాకుండా 91,000 మెరిడియన్ పేజ్ అడిషనల్గా మనం కొనాల్సిన పేజ్ అనమాట. ఆ పేజ్ కూడా మనకి గిఫ్ట్గా ఫ్రీగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ట్రావెల్ కేస్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఫ్రీగా ఇస్తున్నారండి. సో లాస్ట్లో ఈ మాట్లాడుకున్న ఈ యొక్క మ్యాక్ హీలీ మరియు మన హీలీ ప్రొఫెషనల్ ఈ రెండు కలిపి ఒక ప్రో డ్యూయల్ కాంబో అనే ఆఫర్లో 40% ఆఫర్లో మనకి దీన్ని అందజేస్తున్నారు. ఇది అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 3,83,000కి మాత్రమే అండి. ఇంక్లూడింగ్ ఈ ఎలిమెంట్స్ అండ్ మా మ్యాక్ హీల్లో మన యొక్క మెరిడియన్ స్పేస్తో అంతా కలుపుకొని. నెక్స్ట్ వచ్చేసి మనకి ది అల్టిమేట్ బండల్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. ఇది ఒక 27% ఆఫ్గా ఉంది. అంటే ఇందులో మనకి హీలీ ఆబ్సిడియన్ అనే ఒక బ్లాక్ డివైస్ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 4 lakhs. అంతేకాకుండా ఈ యొక్క మ్యాక్ హీలీ ప్రొఫెషనల్ ఇంక్లూడింగ్ మెరిడియన్ పేజ్ 291 ప్లస్ 91,000 ఈ రెండు మర్జ్ చేసి 27% ఆఫర్కి ఇస్తూ ఉన్నారు. దీని అవైలబిలిటీ ప్రైస్ వచ్చేసి 5,500,000 మాత్రమే ఇది అందుతుందండి. అంతేకాకుండా ఈ మంత్ భాగంగా మనకి ఇంతసేపు మనం మాట్లాడుకున్న ఈ యొక్క హీలీ ఏదైతే ఉందో వీటికి కనెక్టింగ్ ప్రాసెస్కి వైర్లు వస్తాయండి. బై డిఫాల్ట్గా మనకి హ్యాండ్ బ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్ బ్యాండ్ లేకపోతే మనకి ఇయర్ బ్యాండ్స్ అని లేకపోతే చెస్ట్ బ్యాండ్స్ అని 3 type ఆఫ్ బ్యాండ్స్ వస్తాయి. అవి అన్ని వైర్లతో కనెక్ట్ చేసుకునేటివి. అయితే మనకి వైర్లెస్ అటాచ్మెంట్ ఒకటి హై వేవ్ అని ఒకటి వాచ్ లాగా ఉంటుంది. దానికి డివైస్ని కనెక్ట్ చేసుకుంటే వైర్లెస్గా వాడుకోవచ్చు. దాని కాస్ట్ వచ్చేసి 82,000 అండి. ఇందులో ఒక సెల్ వేవ్ మైండ్ వేవ్ 2 పేజెస్ కూడా ఉంటాయి. 10,000 వర్త్. ఇది మనకి 82,000 కాస్ట్ కాస్త 62,000కే అందుబాటులో ఉంది.
ఇవ్వండి ఈ ఈ యొక్క డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ఆఫర్ అన్నమాట. ఇంతటి అద్భుతమైన ఆఫర్స్ అన్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ మళ్ళీ కన్క్లూజన్ కోసం నేను డాక్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. సో విన్నర్గా అండి, ప్రైజ్ లిస్ట్ కూడా తెలుసుకున్నారు. సో ఫైనల్కి వచ్చేసాం. అంతా బాగుందండి, ప్రైజ్ మాత్రం బాగాలేదు కదండి. అఫ్ కోర్స్ ప్రైజింగ్ అంటేనే విలన్ లాస్ట్కి వస్తారు కదండి, కామన్ ఇది. సో వినడానికి, అర్థం చేసుకోవడానికి అల్టిమేట్ ప్రొడక్ట్ అది మాత్రం ఇంకా ఛాలెంజ్గా చెప్పగలుగుతాను నేను. ఇంకా ప్రైస్కి వచ్చేసరికి జర్మన్ మేడ్ కదండి, జర్మనీ మ్యానుఫ్యాక్చర్. జర్మనీలో ఒక లీటర్ బాటిల్ ఎంత ఉంటుంది, ఇండియాలో అదే లీటర్ బాటిల్ ఎంత ఉంటుంది కంపేర్ చేస్తే, మన ఇండియన్ కరెన్సీలో అక్కడ కరెన్సీలో కొనాలంటే ఏమవుతుందో తెలుసుకుంటే అర్థమైపోతుంది. అయినా సరే జీవితంలో ఇన్ని రకాల హెల్త్ సమస్యలకు లైఫ్ టైం మన ఇంటిల్లిపాది వాడుకోవడానికి ఒక్కసారి పెట్టుబడి పెట్టండి అండ్ జీవితాంతం వాడుకోవడం. మనసుంటే మార్గం ఉంది, మన ప్రియారిటీ. మనకు డబ్బులు ఉన్నాయి, ఫస్ట్ ఏం కొంటాము అంటే బంగారమో, ల్యాండో, బట్టలో, ఏది పెరుగుతుందో, ఏది ఫ్యూచర్ ఉందో దాని మీద పెడతాం. కానీ ఏది ఫ్యూచర్ ఉందో దాని మీద పెడుతున్నాము, ఫ్యూచర్లో మనం ఉండడానికి మన మీద ఏం పెడుతున్నాం? అంతేగానండి. వాటిని అనుభవించడానికి మనమే లేదనుకోండి, వాటి మీద పెట్టిన ఉపయోగం ఏంటి అనేది నాకు క్వశ్చన్ మార్క్. సో ఫ్యూచర్లో మనం బాగుండడానికి మన మీద పెట్టుకునే వస్తువు ఏదైనా ప్రపంచం మీద, భూమి మీద ఉంటే అది హీలి అని చెప్తారు. అంటే భూమి, మన జనరేషన్, భూమి కానీ బంగారం కానీ మన నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటే మన ఫ్యూచర్ని మాత్రం హీలీ మాత్రం చూసుకుంటారు. ఇది గ్యారెంటీ చెప్పగలుగుతాం. అలాంటి హీలీని డెఫినెట్గా మీ ఇంట్లో ప్లాన్ చేసుకోండి. మీరు మీ ఇంటిలిపాది కాపాడుకోండి మన ఫ్యూచర్ని. ఆరోగ్యమే మహాభాగ్యం. అనారోగ్యం వచ్చిన తర్వాత కోట్లు ఉంటే ఏంది? క్యాన్సర్ వచ్చింది, 100 కోట్లు కాదు 1000 కోట్లు పెడతారు, క్యూర్ చేసి చూపించమనండి, ఉందా? పక్షవాతం వచ్చింది, ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఏం లాభం? లంగ్స్ ఫెయిల్ అయ్యాయి, ఆక్సిజన్స్ తిరుగుతున్నాడు, లంగ్స్ కొత్తది తెచ్చేయండి, ఎన్ని లక్షలు పెడితే ఏం లాభం? మోకాలు చిప్పలు పోయాయి, నడవలేని పరిస్థితి. షుగర్ వచ్చింది, తినలేని పరిస్థితి. స్ట్రెస్ వచ్చింది, నిద్రలేని పరిస్థితి. ఎందుకండి ఇలాంటి? ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి, అక్యుమిలేట్ చేయకండి, బాడీకి అలవాటు చేయకండి, రికవర్ చేసుకొని అందమైన ఆరోగ్యాన్ని అనుభవించండి. అది హీల్ చేసే మనకి లైఫ్ అండి, హీల్ ఇచ్చే మనకి బెనిఫిట్ అండి. అండ్ ఫైనల్గా మనందరికి వచ్చే ఇంకొక అబ్జెక్షన్ తెలుసా అండి? సరే ప్రైస్ కాంప్రమైజ్ అవుతామండి, మరి రిజల్ట్ వస్తుందని గ్యారంటీ ఏంటి? దీనికి మాత్రం నేను మీ సైడే ఉంటానండి. రిజల్ట్ రాకపోతే దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. మరి డబ్బులు పెట్టి కొన్న తర్వాత రిజల్ట్ లేకపోతే గ్యారంటీ ఇస్తారు, దానికి కంపెనీ గ్యారంటీ ఉన్నది, టెన్షన్ పడకండి. కొత్త డివైస్ ఆర్డర్ పెట్టండి, మీ ఇంటికి వస్తుంది, ఓపెన్ చేయండి. మీరు 14 days మనీ బ్యాక్ పాలసీ ఉంది. 14 days చెప్పండి, నేను 10 days చెప్తా. 10 రోజుల పాటు ఈ డివైస్ని మీకున్న సమస్యలు ఏదో ఒక సమస్యకు పెట్టుకోండి. రిజల్ట్ వస్తే కంటిన్యూ చేయండి, రిజల్ట్ రాకపోతే ప్యాక్ చేసి కంపెనీకి పంపించేయండి, మీ డబ్బులు మీకు రిటర్న్ అయిపోతాయి. సింపుల్. ఇంకేం గ్యారంటీ కావాలండి? మీ బాడీని మీరు నమ్మండి. డివైస్ నిజంగా పనిచేస్తుందో లేదో మీ బాడీ మీకు చెప్పిన తర్వాత మీరు కంటిన్యూ చేస్తారా, మానేస్తారా, అది మీ ఇష్టం, అప్ టు యూ, రైట్? అండ్ ఫైనల్గా ఎవరైతే కొనుక్కోవాలనుకుంటారో, ఈ డివైస్ ఆన్లైన్లో కంపెనీ సేల్ చేయట్లేదండి. దయచేసి ప్రైవేట్ వెబ్సైట్లలో ఈ డివైస్ ఫోటోలు పెట్టి ఎవరైనా మిమ్మల్ని టెంప్ట్ చేసి రకరకాల డిస్కౌంట్ చూపిస్తే క్లిక్ కొట్టి మీ అకౌంట్ అంతా ఖాళీ అయిపోతే కంపెనీకి బాధ్యతలు లేదు. కంపెనీ అఫీషియల్గా ఒక లింక్ ద్వారా మాత్రమే సేల్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ సైబర్ నేరగాలను అరికట్టడానికి, మన అకౌంట్స్ సేవ్ చేయడానికి. ఆ లింక్ ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళు అడిగితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తారు. లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా అఫీషియల్గా సెక్యూర్ పేమెంట్తో పేమెంట్ చేసుకొని డివైస్ ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఫైనల్గా ఆరోగ్యమే మహాభాగ్యం. మనము మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సెల్ లెవెల్లో వెళ్ళి సెల్ ఇన్ఫర్మేషన్ని రికవర్ చేసుకుంటూ ఎంటైర్ మన బాడీ సెల్స్ అన్నింటినీ హెల్తీగా మెయింటైన్ చేసి మన బాడీని మెయింటైన్ చేసే అద్భుతమే హీల్ అండి. ప్రతి ఇంటికి రాబోతుందండి. నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ బాడీకి పెట్టుకొని క్లిక్ కొట్టి 10 రోజులు పెట్టుకుంటే దీన్ని నమ్మొచ్చా, నమ్మొద్దా, ఉంటారా, ఒప్పుకోరా అనేది మీ బాడీ మీకు చెప్తుంది. మీ బాడీ చెప్తే కంటిన్యూ చేయండి,
మీ బాడీలో ఏ రిజల్ట్ లేకపోతే సింపుల్ మర్చిపోండి. కానీ ఇప్పటికి ఇంకో మాట యాడ్ చేస్తాను. ఇలా డివైస్ పెట్టి బటన్ నొక్కి మన రోగాలు కంట్రోల్ చేసే రోజులు వస్తే మనం అదృష్టవంతులమా దురదృష్టవంతులమా? మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక డివైస్ మన బాడీకి కనెక్ట్ చేసి ఒక బటన్ నొక్కి మన అనారోగ్య సమస్య మనం రికవర్ చేసుకోగలిగే రోజులు వస్తే మనం అదృష్టవంతులమా దురదృష్టవంతులమా? అదృష్టవంతులం. అలాంటి అదృష్టం ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది ఈ రూపంలో. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అండ్ అద్భుతమైన ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ ఉన్నాయి ఈ డిసెంబర్లో, వాటిని కూడా ప్లాన్ చేసుకోండి. సో ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నెక్స్ట్ శనివారం మళ్ళీ మనం కలుస్తామండి. వీలైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్లో ఎవరికైనా ఇలాంటి హెల్త్ సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఈ లింక్ మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. నెక్స్ట్ సాటర్డే ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయండి. ఏమో వాళ్ళకి ఏమైనా తగ్గి అది కూడా మనకి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బిజీ షెడ్యూల్లో మాకు ఇంతటి అద్భుతమైన టైం ఇస్తూ ఇంతటి అద్భుతమైన నాలెడ్జ్ని మా అందరితో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా ఈ యొక్క హోస్టింగ్ అనే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈ యొక్క అద్భుతమైన నాలెడ్జ్, అద్భుతమైన ఈ యొక్క సెషన్ని మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ వీలైనంత ఎక్కువ మందికి ఈ యొక్క జూమ్ లింక్ అనేది మీరు ఈ యొక్క టెక్నాలజీ అంటే ఈ యొక్క టెక్నాలజీని ప్రతి 10 మందికి మనం చేరుద్దాం, వాళ్ళకి తెలియజేద్దాం. సో విల్ మీట్ ఆన్ నెక్స్ట్ సెషన్ ఆన్ దిస్ సాటర్డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.